విశాఖ ఎమ్మెల్సీ సీటుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఖరారు చేసి గుడివాడకు గట్టి షాకే ఇచ్చారు. అంతేకాదు బొత్స విశాఖ ఎంట్రీతో జిల్లాపై తన పెత్తనం ఎక్కడ పోతుందో అనే బెంగ పట్టుకుందట గుడివాడకు ఇప్పుడు. దీంతో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, అలాగని బొత్సకు మద్దతు కూడా పలకలేక అడకతెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారట అమర్నాథ్. దీంతో వ్యూహాత్మకంగా ఆయన మౌనం పాటిస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు గుడివాడ అమర్నాథ్. మరి గుడివాడ తన అసంతృప్తిని జగన్ పరిగణలోకి తీసుకునేలా చేయగలుగుతారా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసంతృప్తితో ఉన్నారా? అందుకే పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారా? అధినేత తీరుపై ఆగ్రహంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గుడివాడ అమర్నాథ్ తాజా మాజీ మంత్రి. ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. దారుణంగా ఓడిపోయారు. ఆయనపై పల్లా శ్రీనివాస్ యాదవ్ 95,000కు పైగా మెజారిటీతో గెలిచారు. అనూహ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అయితే భారీ ఓటమి ఎదురైనా గుడివాడ అమర్నాథ్ ఫలితాలు వచ్చిన 3వ రోజుకే అలర్ట్ అయ్యారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దానిపై కూడా గుడివాడ అమర్నాథ్ గట్టిగానే మాట్లాడారు. రాష్ట్రంలో తాజా మాజీ మంత్రులు సైలెంట్ అయినా అమర్నాథ్ మాత్రం గట్టిగానే వాయిస్ వినిపించారు. ఇంతవరకు బాగానే ఉంది. దారుణ ఓటమి ఎదురైన గుడివాడ మాత్రం ధైర్యంగానే ఉన్నారు. ప్రభుత్వంపై గట్టిగానే పోరాడాలని డిసైడ్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి గుడివాడ అమర్నాథ్ సైలెంట్ అయ్యారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటన తర్వాతే గుడివాడ అమర్నాథ్ సైలెంట్ కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని గుడివాడ అమర్నాథ్ భావించారు. విశాఖ స్థానిక సంస్థలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ అధినేత జగన్ మాత్రం బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. దీంతో అమర్నాథ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. పార్టీ కార్యక్రమాలకు హాజరు కూడా తగ్గించారట. మీడియా ముందు కూడా కనిపించడం మానేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన గుడివాడ అమర్నాథ్ వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో అనకాపల్లి పార్లమెంటు స్థానం కేటాయించారు జగన్. ఆ ఎన్నికల్లో అమర్నాథ్ ఓడిపోయారు. కానీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించారు. 2019లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ను అమర్నాథ్కి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. విస్తరణలో మంత్రి పదవి కూడా కేటాయించారు. కీలక 5 శాఖలను కట్టబెట్టారు. ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక కేటాయించారు. అయినా ఓటమి తప్పలేదు. గుడ్డు మంత్రిగా ప్రాచుర్యం పొందారు గుడివాడ అమర్నాథ్. ఆయన వ్యవహార శైలి వింతగా ఉండేది. కామెంట్స్ భిన్నంగా ఉండేవి. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యారు. ఒకానొక దశలో ఆయనకు టికెట్ ఇవ్వరని భావించారు. కానీ జగన్కు నమ్మిన బంటు కావడంతో చివరి నిమిషంలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయన విశాఖలో పార్టీని గట్టెక్కించలేకపోయారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇదే గుడివాడ అమర్నాథ్కు మైనస్గా మారింది. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసిన గుడివాడ తనకు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశమిస్తే గెలుస్తానని భావించారు. తద్వారా 2029 వరకు పెద్దల సభలో ఉండొచ్చని అంచనా వేశారు. జగన్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు గుడివాడ అమర్నాథ్. ఇక నుంచి బొత్సకు పట్టు పెరుగుతుందని, విశాఖలో ఆయన నాయకత్వం కింద పనిచేయాల్సి ఉంటుందని అమర్నాథ్ భావిస్తున్నారు. అందుకే బొత్స ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. మరి గుడివాడ అసంతృప్తిని జగన్ ఎలా తీరుస్తారు? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సకు గుడివాడ మద్దతు తెలుపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.